సో ఈ వీ నెక్ బ్లౌజ్కి మనం ఎంత షోల్డర్ తీసుకోవాలి, నెక్ డీప్ ఎంత పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది, బ్యాక్ నెక్ డీప్ ఎంత పెట్టాలి, హ్యాండ్స్ ఫ్రిల్స్ కట్ చేయాలని ఎలా చేయాలి, ఇదంతా కూడా ఒకటే మీటర్ క్లాత్లో విత్ పోత్లీ బటన్స్ చేయాలంటే ఎలా చేయాలి అని అంటే ఈ వీడియో మొత్తం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్లో అయితే నేను మీకు వీ నెక్ షేప్ ఎలా పెట్టాలో చూపిస్తానండి. అంటే ప్రజెంట్ బాగా ట్రెండింగ్ కదా మనకి, ఎట్లా అంటే కొంచెం మోడల్స్ కూడా వేసుకుంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే మొత్తం డీప్ వేస్తారు, ఇట్లా మొత్తం ఫ్రంట్ అంతా ఇట్లా కిందికి వచ్చేటట్టు వేస్తారు. సో మనం అంత వేయలేము, అలా అని చెప్పి మనం పైకి పెడితే అది నెక్ షేప్ అనేది పాడైపోతుంది అనమాట. సో మినిమం ఎంత తీసుకోవచ్చు, రెగ్యులర్గా మనం వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. దట్టు అలా పెట్టినా కూడా చాలా నీట్గా కనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. సో అదంతా వీడియో అసలు మిస్ అవ్వకుండా చూడండి, మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే మీ కస్టమర్ ఏంటంటే ఇక్కడ పోత్లీ బటన్స్ కూడా పెట్టమన్నారనమాట. సో మనం ఎంతెంత గ్యాప్లో తీసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లాత్ వచ్చేసి మొత్తం 1 మీటర్ క్లాత్ అయితే ఉందండి. ఇప్పుడు నేను ఇది బ్యాక్ ఓపెన్ అనమాట, కాబట్టి ఓపెన్స్ నా వైపు వేసుకుంటాను. ఫస్ట్ మీకు నార్మల్ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ క్లాత్ని ఎప్పుడైనా సరే నిలువులోనే ఫోల్డింగ్ చేసుకోవాలండి. కొంతమంది బిగినర్స్ తెలియక ఏం చేస్తారంటే వాళ్ళు అడ్డంగా ఫోల్డ్ చేసుకుంటారు. అడ్డంగా అస్సలు మడత పెట్టొద్దండి, చాలా తప్పు. కొంతమంది లైక్ పెద్ద యూట్యూబర్స్ కూడా చూసాను నేను, ఇలాగ అడ్డంలో ఫోల్డ్ చేసి చూపిస్తున్నారు. అది అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రూవ్ చేసి మరీ చూపిస్తాను అనమాట, అలా చేస్తే ఏమవుతుంది అనేది. ఇప్పుడు ఇది అడ్డం అంటే అర్థమవుతుంది కదండి. ఇక్కడ నా ఎడమ చేతి దగ్గర మీకు కోరాలు కనిపిస్తున్నాయి, అంటే కోర్ ఉంటుంది కదా, ఆ కోరు కింది వైపుకి వచ్చేటట్టు పెడుతున్నారు. అది తప్పండి, అలా పెట్టకూడదు. యాక్చువల్లీ అలా పెడితే ఏంటంటే క్లాత్ కొంచెం మనకి ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది, అతుకులు పడకుండా కటింగ్ చేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే అలా చేయడం వల్ల కస్టమర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అదేంటో నేను మీకు చెప్పాను కదా, అది క్లియర్గా నేను ప్రూవ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ కరెక్ట్గా అనేసి. అంటే ఎలా చేస్తే తప్పు అవుతుంది, మనం ఎలా పెడితే కరెక్ట్గా వస్తుందని నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే నిలువులోనే ఫోల్డింగ్ అయితే చేశాను. నిలువులో చేసినప్పుడు ఏంటంటే కోర్ అనేది ఇక్కడ గోడ వైపు కనిపిస్తుంది కదా, అలా వస్తుంది. ఈ కింద క్లాత్ పోగులు వెళ్తున్నాయి కదా, అవి ఇట్లా కిందికి ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం కరెక్ట్గా సెట్ చేసుకొని స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. అంటే ఎప్పుడు ఇట్లా మడత పెట్టినా చూసుకునేది ఏంటంటే పైన వైపున కింద వైపున పోగులు వెళ్ళేటట్టు పెట్టుకోవాలి. మీకు ఆపోజిట్ సైడ్లో అయినా మీ సైడ్ అయినా కానీ కోర ఉండేటట్టు చూసుకోవాలన్నమాట, ఇంతే. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి నేను నా సైడ్ పెట్టుకుంటాను కోరాస్. లేదు బ్యాక్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ మనకు అవతల వైపుకి, మనకు ఎదురుగా ఇప్పుడు నాకు గోడ ఉంది కాబట్టి గోడ వైపున పెట్టాను అనమాట. చూసారు కదా. ఇక్కడ ఫస్ట్ మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, స్కేల్ని కరెక్ట్గా పెట్టేసుకొని మార్క్ చేసి కటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను క్లాత్ నా వైపు తిప్పుకున్నానండి. ఓపెన్స్ నా వైపుకు ఉన్నాయి, ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ అనమాట, వెనకాల ఉక్కులు వస్తాయి కాబట్టి ఓపెన్స్ నా వైపు పెట్టుకొని ఫోల్డింగ్ ఏమో గోడ వైపుకి వచ్చేటట్టు పెట్టేసి ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆది బ్లౌజ్ నుండి కొలతలు తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము, షోల్డర్ దగ్గర నుంచి కింద చాలాసార్లు చెప్పాను అంటే కింద డాట్ లైన్ ఉంటుంది కదా, అంటే మనం ప్లీట్ వేసిన లైన్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 14.5 ఇంచులు వచ్చింది, దాన్ని కరెక్ట్గా 1 ఇంచు కలుపుకుంటే 15.5 పొడవు అనేది నాకు తెలిసిపోయింది అనమాట. సో ఇక్కడ నేను మార్క్ వేసేస్తున్నాను. ఇక్కడ మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే నడుము సైజుని బట్టి కదండి. సో నడుము ఇక్కడ ఎంత వచ్చిందో మెజర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా మొత్తం పర్ఫెక్ట్గా ఉందన్నమాట, అంటే ఎక్కడ మీకు గ్యాప్స్ అనేవి లేవు. అయితే ఇక్కడ నాకు ఎంత వచ్చింది, 16.5. ముందు వైపు 16.5, వెనకాల వైపు 16.5, మొత్తం ఎంత అవుతుంది 33. అంటే 30 కంటే ఎక్కువ ఉందనుకోండి నడుము సైజు, మీరు షోల్డర్ అనేది 6 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇంతకుముందు కూడా చెప్పానండి నేను. అదే 30 కంటే తక్కువ ఉంటే మాత్రం 5.5 తీసుకోండి. సో చంక భాగం ఎంత తీసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు దీంట్లోనే చూపిస్తాను. ఇక్కడ వైపున నేను 6 ఇంచులు అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ 6 ఇంచులు పెట్టాం కదా, కింద వైపున కూడా 6 ఇంచులు అయితే మార్క్ వేసేస్తున్నానండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఓపెన్ కదా కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది మన హుక్స్ కోసము కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. 1/2 ఇంచే చాలండి, కొంతమంది మరి 1/2 ఇంచ్ తీసుకుంటే అంత అవసరం లేదు, మనం మ్యాక్సిమం ఇంతనే పట్టుకుంటాము, సెట్ అయిపోతుంది. సో అది పెట్టుకున్న తర్వాతనే 6 ఇంచులు అనేది మెజర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు ఒక లైన్ కొంచెం అవతలకి వచ్చింది, ఎందుకంటే ఇందాక 1/2 ఇంచ్ లెక్క పెట్టలేదు కదా. ఇప్పుడు మార్క్ చేసుకొని ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆమోల్ అంటే చంకభాగం వచ్చేసి 6.5 ఇంచులు కిందికి తీసుకున్నాను. షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇది కరెక్టా అని అంటే మ్యాక్సిమం కరెక్ట్ ఉంటుంది, 90%, 95% కరెక్టే వస్తుంది. ఎవరికైనా కొంతమందికి చేంజెస్ అనేవి అవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ 6.5 కరెక్ట్గానే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వెనకాల మెడ నెక్ డీప్ ఎంత ఉందో చూడాలంటే ఇక్కడ కింద వైపున ఎంత వచ్చిందో క్లాత్ చూసుకోవాలి. కరెక్ట్గా దానికి ఒక 6 పాయింట్లు కలుపుకొని మార్క్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. అక్కడ మీకు 3 వచ్చింది అనుకోండి, 3 మీద 6 పాయింట్లు పెట్టండి. అంటే 3:15 గంటల కదా అలాగా. లేదు మీకు 4 వచ్చింది అనుకోండి, 4:15 అని కరెక్ట్గా 3/4 ఇంచ్ అనేది కలుపుకోవాలన్నమాట. అక్కడ 3/4 ఇంచ్ అంటే బిగినర్స్కి అర్థం కాకపోతే అవి 6 గీతలు అంటామండి. అలాగా టేప్లో మనకు చిన్న చిన్న గీతలు అన్నీ ఉంటాయి, అన్నీ కలుపుకొని 6 గీతలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి.
తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని అంటే మొత్తం 6 ఇంచులు తీసుకున్నాం. మ్యాక్సిమం ఏం చేస్తాం, అటు 3 ఇటు 3 తీసేసుకుంటాం. కానీ ఇక్కడ కస్టమర్కి ఏంటంటే వాళ్ళకి చిన్న షోల్డర్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎప్పుడు చిన్నగానే అడుగుతారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను, పాదకం 3 ఒక సైడ్ పెట్టి 3 ఒక సైడ్ పెట్టాను అనమాట. అంటే మొత్తం 6 ఇంచుల షోల్డర్ కదండి, అందులో 2 మీద 6 పాయింట్లు అంటే 2 3/4 ఇంచులు ఒక సైడు. తర్వాత మిగిలినంత 3 మీద 2 పాయింట్లు అంటే 3 అనమాట. అదొక సైడ్ పెట్టాను. లాస్ట్ 1/4 ఇంచ్ అలాగే ఉండిపోతుంది. సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు పైన 3 పెట్టాం, కింద కూడా 3 పెట్టుకోండి. ఈ విధంగా ఒక స్క్వేర్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వాళ్ళు కస్టమర్ వీ షేప్ అడిగారు. సో వీ షేప్ ఎలా డ్రా చేయాలి అంటే ఇందులో కూడా 2 రకాలు ఉంటుందండి. ఒకటేమో స్ట్రైట్ వీ షేప్ అనమాట, ఒకటేమో ఇందులోనే కొంచెం కర్వ్ లాగా ఇవ్వచ్చు. కానీ కస్టమర్ వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా పెట్టచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని అంటే కస్టమర్ నెక్ డీప్ చూస్తున్నారు కదా, వాళ్ళకి నార్మల్గా రౌండ్ నెక్ అనుకోండి, ఇప్పుడు ఇంత వెడల్పుగా వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ మనకి క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం కస్టమర్కి ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వీ నెక్ పెడితే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళు బ్రాడ్ వేసే అలవాటు ఉందనుకోండి వాళ్ళకి, అంటే కస్టమర్కి ఎగ్జాక్ట్ ఐడియా ఉండదు. నార్మల్ చెప్తారు నాకు ఇట్లా వీ షేప్ కావాలి, ఎక్కడో చూసి వాళ్ళకి అట్లా బాగుంది అనిపిస్తుంది. మోడల్స్కి చూస్తారనుకోండి వాళ్ళకి మొత్తం డీప్ కిందికి వచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు వీళ్ళు అలాగే అడుగుతారు. కానీ మనం అంతా పెట్టామనుకోండి, ఇంత ఎట్లయినా వేసుకుంటామా అది ఇదని మళ్ళీ రిటర్న్లో మనకే క్వశ్చన్ ఇస్తారనమాట. అందుకని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి మీది ఇంత బ్రాడ్ ఉంది, ఇప్పుడు ఇది నెక్ క్లోజ్ అయిపోతుంది, కానీ బాగుంటుంది, మోడర్న్గా ఉంటుంది, కానీ నెక్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఫ్రంట్ కూడా అంతే, వాళ్ళకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి. ఎక్కువ కిందికి వేస్తే మొత్తం ఇది కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు సన్న చీర అనుకోండి, ఆ లోపలికి వెళ్ళి అంతా కనిపిస్తుంది, ఎట్లా వేసుకుంటామని చెప్పి మళ్ళీ మనల్ని అడుగుతారనమాట. అందుకని చెప్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా కుడుతుంటాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. వాళ్ళకి అంత తెలియదు కదా, వాళ్ళు నార్మల్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తారు, మనకు చెప్తారు, మనం చేసిన తర్వాత అప్పుడు అందులో తప్పు వెతుకుతారనమాట. అయ్యో ఇది ఇట్లా అయిపోయింది, అది అట్లా అయిపోయింది అని. కానీ నిజానికి ఏంటి, మనకి ఎట్లా వస్తుందో మనకు తెలుసు కాబట్టి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి కస్టమర్ దగ్గర. ఎందుకంటే మళ్ళీ మీరు ముందు చెప్పొద్దా, ముందు చెప్తే మేము వేరే సెలెక్ట్ చేసుకుంటుండే కదా అని అంటారు. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయింది నాకు, అందుకని మీకు ఇవన్నీ చెప్తున్నాను. తర్వాత ఇక్కడ నడుం సైజ్ వచ్చేసి 33 ఇంచులు కదా. సో అందులో 4వ భాగం ఎంత అవుతుంది, 8 మీద 2 గీతలు అంటే 8.5. 1 ఇంచేమో డాట్ కోసం పెట్టుకోవాలి కంపల్సరీగా, ఏ సైజు వాళ్ళకైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. తర్వాత 2 ఇంచులేమో ఖర్చు కోసం, అంతే. ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ఇక్కడ మొత్తం టేప్ని ఒక కార్నర్ నుంచి అంటే 1/4 ఇంచ్ వదిలేసి అక్కడ నుండి మళ్ళీ మనం తీసుకున్న నడుం సైజు వరకు 8.5 ప్లస్ 1 ఇంచు 9.5, అందులో సగం వచ్చేసి మనకి 1/4 వస్తుంది కదా, అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డాట్ పొడవు ఎంత పెట్టుకుంటాం, మ్యాక్సిమం 4 ఇంచులు పెట్టుకుంటాం. ఇక్కడ నెక్ డిప్ అంటే నెక్ వెడల్పు తక్కువ ఉంది కాబట్టి ఆ డాట్ పొడవు అనేది కొంచెం పైకి పెంచుకోవాలి, అప్పుడు ఇంకా షేప్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ నేను మొత్తం అయితే 5.5 ఇంచులు అయితే తీసేసుకున్నాను. అటువైపు ఇటువైపు సేమ్ 1/2 ఇంచ్, ఎవరికైనా 1/2 ఇంచే పెడతాం కదా, ఇక్కడ కూడా 1/2 ఇంచే మార్క్ చేస్తున్నాను. అంతే చెప్తున్నాను, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. ప్రతి పాయింట్ కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతూనే ఉంటుందండి. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే ఇంకా లైఫ్లో ఎప్పుడు ఇంకా మీకు టెన్షన్స్ ఉండవన్నమాట. ఎందుకంటే ఒకసారి కుట్టేసిన తర్వాత కస్టమర్స్ ఎలా మాట్లాడతారు, వాళ్ళతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నేను ఆల్రెడీ అన్ని ఫేస్ చేశానండి. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా వాళ్ళకి అందుకని ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు రేపు పొద్దున ఒక క్వశ్చన్ అడిగినా నేను మీకు ఆ రోజే చెప్పాను కదండి అని. ఇంకోటి ఏంటంటే నోట్ చేసి పెట్టుకుంటాను అనమాట, బుక్లో నార్మల్ రాసినప్పుడు ఇలా వస్తుంది, ఇలా డ్రాయింగ్ కూడా వేసి చూపిస్తాను అనమాట. మీకు ఇక్కడ వరకు ఇంత డీప్ వస్తుంది, ఇలా కనిపిస్తుంది అనేసి. సో అదే అండి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను. చాలా యూజ్ అవుతాయండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనకు చెస్ట్ సైజ్ కావాలి, అప్పుడు ఏం చేస్తాం, సేమ్ బ్లౌజ్ని చూసారు కదా, ఇక్కడ గ్యాప్స్ లేవు, అందుకని ఇలాగే పరిచేసుకొని ఇక్కడ వైపు నుంచి అంటే చేయి కింది భాగం నుంచి అక్కడ ఆ కార్నర్ వరకు అంటే చంక భాగం నుంచి అంగ భాగం వరకు ఇలాగ టేప్ స్ట్రైట్గా పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ ఎంత వస్తుంది, 19.5 19.5 ఇంచులు అయితే వచ్చింది నాకు. సో ఇప్పుడు అందరూ సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఎంతైతే వచ్చిందో దాన్ని కరెక్ట్గా ఇలాగ టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇక జస్ట్ వెనకాల భాగం చూస్తున్నాం కాబట్టి 2 మడతలే వేసుకుంటాము కదా, ఇలా పెట్టేసుకొని ఒక మార్క్ వేసేయండి అంతే. అంటే ఇక్కడ ఎంత పెట్టాలి, 19.5లో సగం పెట్టాలి. అప్పుడు ఎంత అవుతుంది మనకి, 9 మీద 6 గీతలు అంటే 9.5 వస్తుందన్నమాట. సో అది అట్లా డైరెక్ట్గా లెక్కలు చేయకపోయినా సరే ఈజీగా మనకు టేప్లో మొత్తం ఎంత వచ్చిందో చూసుకొని అందులో సగం చేసి పెట్టుకోవాలి. ఒకవేళ అదే మీరు మొత్తం చెస్ట్ కౌంట్ చేస్తారనుకోండి, దానిలో 4వ భాగం పెట్టుకోవాలి. టేప్ని అలాగే 4 మడతలు వేసుకోవాలన్నమాట అంతే. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకొని ఇలాగ ఖర్చు మార్క్ అయితే వేసేస్తాను. చూసారు కదా, ఇక్కడ వరకు ఇదైతే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ చంక భాగం ఎంత తీసుకోవాలని చూపిస్తాను. ఏం చేస్తాం మనం, వెనకాల వైపు తీసేసుకొని ఇక్కడ షోల్డర్ లైన్ దగ్గర నుంచి
ఆల్మోస్ట్ 9.5 అంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 10 ఇంచులు రావాలి. కరెక్ట్గా వచ్చేసి చూడండి. ఈ లైన్ ఎందుకు డ్రా చేస్తున్నాము అని అంటే మనం ఇప్పుడు కుట్టిన తర్వాత ఈ పైన ఓవర్లాక్ లైన్ కనిపించేది వచ్చేమో ఇది ఓవర్లాక్ లైన్, అర్థమవుతుంది కదా మీకు? ఇది ఓవర్లాక్ లైన్ అన్నమాట. తర్వాత ఇక్కడ బ్లౌజ్ పైన కుట్టు కనిపిస్తుంది కదా, ఈ లైన్ వచ్చేసి ఈ లోపల లైన్. సో చాలామంది కౌంట్ చేసేది ఈ పైన లైనే కౌంట్ చేస్తున్నారు. మనకు చెప్పేదేమో ఇలాగా కానీ చేసేదేమో అలా. సో అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. ఓవర్లాక్ లైన్ ఏంది చూడండి, ఇది ఓవర్లాక్ లైన్, ఇది కుట్టు లైన్. ఇది ఓవర్లాక్ లైన్, ఇది కుట్టు లైన్. సో కుట్టు లైనే కదా మనం కొలిసేది, అర్థమైందా? కరెక్ట్గా 9.5. ఇప్పుడు ఇది ఎంత రావాలి? 10 ఇంచులు. చూడండి, టేప్ని కూడా ఇలా తిప్పాలి, ఇలాగా వచ్చి కరెక్ట్. కానీ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ లైన్స్ కట్ చేసేసుకోండి. బిగినర్స్ అయితే కనిపించదు. సో బ్యాక్ పార్ట్ కటింగ్లో మనం చేసే ఖచ్చితమైన పని ఏంటండి, ఇక్కడ లాస్ట్లో హాఫ్ ఇంచ్ మార్క్ పైకి వేసుకొని డాట్ వరకు లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేస్తాము. అలా ప్రతి ఒక్క బ్లౌజ్కి చేస్తానండి. బిగినర్స్ చూసే వాళ్ళకి చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ పాయింట్ చేయాలి. ఇది కట్ చేయకపోతే మీకు వెనకాల ఫిట్టింగ్ అనేది పాడైపోతుంది, అస్సలు కరెక్ట్గా రాదు. సో ఇక్కడ చూసారు కదా, డాట్ పట్టుకోగానే ఆటోమేటిక్గా లైన్ అనేది స్ట్రైట్ అయిపోతుంది అనమాట. అందుకని చేయాలి. తర్వాత ఇప్పుడు సేమ్ మార్కింగ్ నేను బ్యాక్ సైడ్ కూడా వేసేస్తాను. సో ఇక్కడ వరకు అయితే మొత్తం బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయినట్టే. మీకు మొత్తం క్లియర్ ఉందని అనుకోండి. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. లేదు ఇంకా అస్సలు అర్థం అవ్వట్లేదు అని కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కడ మీకు ఇబ్బంది అయిందో చెప్తే ఆ పాయింట్ని మళ్ళీ మీకు షార్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత ఇక్కడ కస్టమర్ వచ్చేసి నాకు పోత్లీ బటన్స్ అడిగారు అనమాట. సో వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఇలాగ నెక్ దగ్గర 1 ఇంచ్ గ్యాప్లో పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, కరెక్ట్ 1 ఇంచ్ గ్యాప్ పెడితే మీకు పోత్లీ బటన్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, కస్టమర్ సేమ్ క్లాత్లో పోత్లీ బటన్స్ పెట్టారు. అంటే బ్లౌజ్ పీస్ ఏదైతే ఇచ్చారో అందులోనే ఈ పోత్లీ బటన్స్ కూడా యాడ్ చేసి పెట్టమన్నారు. సో క్లాత్ తక్కుతుంది కదా, అలాంటప్పుడు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అని అంటే, ఇక్కడ మనం 1 ఇంచ్ బదులు 1.5 ఇంచ్ గ్యాప్ కూడా తీసుకోవచ్చు. అలాగా ప్రతి ఒక్కటి 1.5 పెట్టేసుకొని మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాతనే కౌంటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర మనము ఎప్పుడైనా సరే ఒక హాఫ్ ఇంచ్ కుట్టేసుకుంటాం కదా, సో దాని తర్వాత నుంచే మనం మార్క్ చేసుకుంటూ వస్తేనే కరెక్ట్గా ఉంటుందండి. లేకపోతే పోత్లీ బటన్ అనేది మొత్తం ఇట్లా భుజం పైన వచ్చేస్తుంది, కస్టమర్ వేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉండదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ మార్కింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఫోల్డింగ్ వైపు కావాలి కాబట్టి ఈ విధంగా క్లాత్ని తిప్పి పెట్టుకోవాలి, ఫోల్డింగ్ వైపు వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ దగ్గర చూడండి, పావించి నేను బయట వైపుకి పెట్టేస్తాను, మీకు కింద కనిపిస్తుంది కదా. అది పెట్టిన తర్వాత ఇక్కడ మన షోల్డర్ ఎంత ఎగ్జాక్ట్గా 6 ఇంచులే, అంటే వెనకాల వైపున ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, ముందు వైపున అవసరం లేదు కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 పెట్టుకొని మార్కింగ్. ఈ షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నాము, 2.30, అంటే 2 మీద 6 గీతలు. అలా కరెక్ట్గా షోల్డర్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఆమోల్ అనేది డ్రా చేసుకోండి. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే పక్కనే మార్కింగ్ వేసేయాలి. తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్స్ట్రా తీసుకున్నానో మళ్ళీ చెప్తాను మీకు. సో అక్కడ నెక్ దగ్గర తెలియడానికి చిన్నగా ఒక లైన్ అయితే డ్రా చేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఖర్చు ఎలా ఉందో అలాగా 2 ఇంచుల దగ్గర మార్క్ అయితే వేసేసాము. చూసారు కదా, ఇక్కడ ఆమోల్ ఎంత తీసుకున్నాము, 6 ఇంచులు. సో అదే ఎల్ షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మనం ఎప్పుడైతే ట్రేస్ చేస్తామో సైడ్కి ఇలా డ్రా చేస్తామో అది కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది. సో మెయిన్ పాయింట్స్ ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర ఆమోల్ దగ్గర కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఈ 2 పాయింట్స్ మళ్ళీ డ్రా చేసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బిగినర్స్కి అదే అర్థం కాదనమాట, మిస్టేక్ అవుతుంది, నేను అంత కరెక్ట్గా వేశాను, ఎక్కడ మిస్టేక్ అయిందో వాళ్ళకి అర్థం కాదు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ టిప్స్ చెప్తున్నానండి. ఇలా చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్కడ తీసుకోవాలి, ఖర్చు వైపున ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే ఫిట్టింగ్లో ప్రాబ్లం అవుతుందన్నమాట.
ఎప్పుడైతే మనం డాట్ అవి కుట్టేసుకుంటామో ఫ్రంట్ వైపు తగ్గిపోతుందండి క్లాత్. కాబట్టి ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. నిజానికైతే జస్ట్ కింద వైపున ఎక్స్ట్రా కావాలండి, పైన వైపున అవసరం లేదు. కానీ బిగినర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అందుకని నేను మొత్తం ఒక లైన్ మొత్తం ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత మనం కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా వచ్చింది మనం షేప్ ఇచ్చేసుకుంటాం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత. సో ఇబ్బంది అనేది లేదు. ఇంకొంచెం ఒక 2-3 బ్లౌజులు మార్కింగ్ వేశారంటే లాస్ట్లో మీకే అర్థమైపోతుంది అనమాట, ఎందుకు వేస్తున్నాము, ఎక్కడ వేస్తున్నాము, దేనికోసం వేస్తున్నాము. ఇవన్నీ కూడా నేను మీకు ముందు వీడియోస్లో, అంటే ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్పానండి. సో డెఫినెట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ నెక్ ఉంది కదా, ఇది వరకు స్ట్రైట్గా ఉంది కదా నెక్, ఈ లైన్ చూసుకోండి చాలు. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెస్ ఉంది, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వెళ్ళిపోతుంది. 6.5 యాక్చువల్లీ ఇక్కడ ఖర్చు కోసం పైకి పెట్టాలి, కానీ పైపింగ్ ఉంది కాబట్టి ఎక్కువ పోదు, అందుకని డైరెక్ట్ 6.5 మెజర్మెంట్. అయితే కస్టమర్ ఏంటంటే ఆల్రెడీ కొంచెం చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా పెట్టమన్నారు అనమాట. కాబట్టి నేను ఇక్కడ 7 తీసుకోవాలి, కానీ వీ నెక్ కాబట్టి నేను ఇంకా 7.5 వరకు తీసుకుంటాను, ఎందుకంటే ఫ్రంట్ డీప్ కావాలని చెప్పారు. ఇలా వస్తుంది నెక్, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా వచ్చేస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడ ఇంత క్లాత్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. కాబట్టి కస్టమర్ డీప్ కావాలని అయితే అడిగారు. సో టోటల్ గా 7.5 పెడుతున్నాను. ఇది ఎంత తీసుకుని 3 పాయింట్, ఇది కూడా 3 పాయింట్. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్ అనేది ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. సారీ, ఓకేనా. ఇది నెక్ 7.5. ఇంకా కావాలంటే ఇంకా డీప్ కూడా పెంచుకోవచ్చు, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ డార్క్ షేప్ అంటే మన ప్రిన్సెస్ కటింగ్ అనమాట. సో ఇక్కడ ఎంత పెట్టాలి, ఇది వచ్చి ఏంటి మన పెద్ద చెస్ట్ నుంచి 4 ఇంచెస్ గ్యాప్, అంటే ఇట్లా ఇక్కడ స్టార్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ గ్యాప్ ఒక లైన్ డ్రా చేసుకున్నాం. పైనుంచి ఎంత తీసుకోవాలి, ఇది మెయిన్ బస్ట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ కస్టమర్ సైజ్ నా దగ్గర లేదు, సైజ్ బ్లౌజే ఉంది. మీకు సైజ్ బ్లౌజ్ ఇస్తే ఒకసారి చెక్ చేయండి. మీకు అందులో ఏమన్నా షేప్ కరెక్ట్గా ఎక్కడుంది అక్కడ ఏమైనా అర్థమవుతుందా. ఇలా నార్మల్గా చూస్తే కొంచెము ఒక దగ్గర షేప్ లాగా కనిపిస్తుంది, కానీ డౌట్ ఉందనుకోండి అందులోంచి తీసుకోకండి, దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉందండి. సో ఇప్పుడు దీన్ని నేను ఇటు సైడ్ తిప్పుతున్నాను మీకు తెలియడానికని, చూడండి ఇప్పుడు కొంచెం క్లియర్ ఉంది అనుకుంటున్నాను. సో ఇటువైపు షోల్డర్ తీసుకున్నాము, ఆమోలు ఇదంతా సేమ్ అండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మనకు మెయిన్ బస్ట్ పాయింట్ ఎంత అని తెలియాలి. సో ఇక్కడ చెస్ట్ ఎంత పెట్టుకున్నాము, 9.6 వచ్చింది. 9.6, 10.6, 11.2, 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇక్కడ నేను 1.5 ఇంచ్ దగ్గర ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పాయింట్, ఓకేనా. వైట్ మార్కర్ అయితే ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి, హెవీ చెస్ట్ వాళ్ళకి వీళ్ళకి వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి. సో 3 ఇంచెస్ డౌన్ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ వైపు అంటే హుక్స్ పట్టి వైపు మోస్ట్లీ ఇది ఒక 1/2 ఇంచు, 2 గీతలు చాలు, ఇంతే. తర్వాత ఇక్కడ వైపున ఒక 1.5 ఇంచ్, 1.5 ఇంచ్ అనేది ఉండాలి. ఇలా ఇది ఇలా కలపాలి కొంచెం కర్వ్ షేప్లో, ఇలా కలిసింది కదా. పైన వైపున ఇప్పుడు ఇది కదా, ఈ బాక్స్ కంటే ఒక 1/2 ఇంచ్ పక్కకు చూసుకో, ఈ పాయింట్ ఇక్కడ కలవాలి. సో ఇక్కడ వరకు క్లియర్ మీకు మొత్తం. ఇప్పుడు తర్వాత ఇక్కడ స్ట్రైట్, ఇక్కడ వరకు మొత్తం క్లియర్. ఇప్పుడు కింద ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలి అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకొంచెం ఎక్కువ ఉండాలి, అప్పుడే సెట్ అవుతుంది. లేకపోతే వాళ్ళకి ఇది అనేది చెస్ట్ డౌన్ వచ్చేసినాక ఇట్లా పైకి లేస్తుంది అనమాట, కరెక్ట్గా అనగదు. కాబట్టి ఇక్కడ వైపున ఇప్పుడు ఇంత ఉంది ఆల్రెడీ, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 1.5 ఇంచ్ ఉంది, అంటే మినిమం 2 ఇంచెస్ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మనకి ఇక్కడికి వస్తుంది. ఒకవేళ ఇదే పాయింట్ మీకు ఇక్కడికి వచ్చింది అనుకుందాం, అప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ చూసుకోండి, ఖచ్చితంగా ఉండాలి చెస్ట్ డౌన్లో. ఇలా తీసుకున్నాము. ఇక్కడ మాత్రం ఏది చెయ్యదు, ఇది కలిపేసేయాలన్నమాట ఇందులోకి, చూడండి. లేకపోతే ఫిట్టింగ్ అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఇది ఫిట్టింగ్ లైన్ కదా, ఇక్కడ కరెక్ట్ ఉండాలి, వెనక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ వరకు వచ్చేసి మీకు షేప్ ఎక్కడైనా చేంజెస్ అనిపిస్తే చిన్న కర్వ్ షేప్ ఇలా
వచ్చేసిందా షేప్? దీనికి అంతే, క్లియర్ ఉంది మీకు. ఇక్కడ ఒక చెస్ట్ షేప్ అనేది కనిపిస్తుంది. ఈ పార్ట్ ఇలా కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాము అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళ నడుము వచ్చేసి ఎంత, నడుము 33 అంటే మనకి ఎంత రావాలి, 8.2 రావాలి కదా, ప్లస్ 2 ఇంచులు ఖర్చు కోసం. సో టోటల్ ఎంత అవుతుంది, 9.2 10.2 15 లేదా 10.5 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వైపున ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కుట్టుకు వెళ్ళిపోతుంది, ఇక్కడ కుట్టుకు వెళ్ళిపోతుంది, 1/2 ఇంచ్. ఎందుకంటే ఇది కట్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని కుట్టేస్తాం కదా, ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ మిగిలిన కౌంట్ చేయండి పార్ట్స్. ఎంత ఉంది, 3.5 వచ్చింది. ఈ 3.5 ఇక్కడ పెట్టుకోండి, అంటే ఇక్కడ వరకు బట్ట వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ నుంచి చూసారా కరెక్ట్గా 10.5 వచ్చింది. అర్థమవుతుందా మీకు? పోనీ ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇక్కడ నుంచి మీకు ఎంత వచ్చింది, ఇక్కడ వరకు 7 ఇంచులు వచ్చింది, 7 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ ఇది వరకు మళ్ళీ బట్ట వెళ్ళిపోతుంది కుట్టేసిన తర్వాత. ఇక్కడ నుంచి చూసారా 10.5 కనిపిస్తుందా మీకు? పర్ఫెక్ట్గా 10.5 కరెక్ట్గా వస్తుంది. సో అందుకు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన వైపు ఇంత ఎక్స్ట్రా అవసరం లేదు, కానీ బిగినర్స్ అయితే ఉండనివ్వండి, ఎందుకంటే ఇక్కడ కూడా కుట్టుకు అనేది వెళ్ళిపోతుంది క్లాత్, కాబట్టి మనకు ఉంటే బెటర్. తర్వాత కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ కూడా, ఇది లోపలిది చూడండి, ఇది కాదు, కుట్టిన తర్వాత అక్కడ అవుతుందని చెప్పిన. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, ఇది కచ్చుకాలి. సో కుట్టేటప్పుడు ఏంటంటే ఈ మెయిన్ పాయింట్స్ అనమాట, ఇవి ఇట్లా పెట్టేసి దీని దగ్గర నుంచే ఇలాగా పైకి అనేది కొట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచే మళ్ళీ ఇలాగా. సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఇది మీరు ఇప్పుడైనా కట్ చేయొచ్చు, తర్వాత కట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత జస్ట్ ఇట్లా తీసుకొని షేప్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా మనకి వాటి కోసం క్లాత్ కోసం కావాలి. సేమ్ మీకు ఒక దగ్గర వద్దనుకోండి, ఇవి వచ్చేసి ఏంటి, ఫస్ట్ పైనుంచే ఇవ్వాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 3 4.5 6 7 ఇలా 1.5 గ్యాప్ ఇస్తే ఇంత కనిపిస్తుంది, 1 ఇంచ్ అయితే ఇంత కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా అంత అయితే అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు హ్యాండ్స్ ఫ్రిల్స్ కావాలన్నారనమాట. సో హ్యాండ్స్కి ఫ్రిల్స్ క్లాత్ అంటే ఇంకా లైనింగ్ వేయం, అందులో మెయిన్ క్లాత్తో కట్ చేస్తామన్నమాట. సో అదంతా మీకు ఇందులో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, మనం నార్మల్గా ఫస్ట్ ఫోల్డింగ్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ కోర్ ఉంది చూడండి, ఇది ఇప్పుడు నా వైపుకు ఉందంటే ఓపెన్స్ కాబట్టి ఇటు సైడు. ఇది మ్యాక్సిమం ఏంటంటే ఎప్పుడైనా సరే మెయిన్ పీస్ అంటే బ్లౌజ్ పీస్ ఉల్టా వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఒకటి అలవాటు పెట్టుకున్నారనుకోండి, మీకు ఇప్పుడు నార్మల్ ప్లెయిన్ దానికి ఏంటి మనకు ఉల్టా సీదా ఏమి ఉండదు. అదే ఒకవేళ కొన్ని డిజైన్స్ ఎట్లుంటాయంటే ఉల్టా వైపున సీదా వైపున సేమ్ లాగా కనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడు కనుక ఒకటే ఫోల్డింగ్ అంటే ఇప్పుడు ఉల్టా వైపే పెట్టి కట్ చేశారనుకోండి, మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఇది ఉల్టా వైపు అని అర్థమైపోతుంది అనమాట. కొన్ని ప్రింట్స్ మీకు తెలుసు కదా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి అనమాట, అవి బాగా గమనిస్తే. కానీ అందులో ఒకవేళ చిన్న చిన్న పూలు వస్తే ఒక వైపు ఏమో అన్ని గోల్డ్ కలర్ పూలు ఉంటాయి, ఒక వైపు అంతా వచ్చేసి మనకి లైట్ కలర్లో పూలు వస్తాయి అనమాట. సో 2 వైపులా సేమ్ ఉన్నట్టు కనిపిస్తుంది, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఒకటే సైడ్ అలవాటు చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మనం ప్రతిసారి ఓపెన్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి పైన వైపున ఉల్టా అని. మార్క్ వేసుకుంటే ఇంకా మంచిగా అండి, అది అలవాటు అయితే చాలా బెస్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. మెయిన్ ఇలా కట్ చేసేటప్పుడు ఏంటి షోల్డర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలన్నమాట. అది బిగినర్స్ కోసం అండి, అలవాటైన వాళ్ళకి అయితే నార్మల్గా సెట్ చేసుకుంటారు.
తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ వైపున ఫోల్డింగ్ బట్ట ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్లో ఏంటంటే నేను చాలా వరకు క్లాత్ సేవ్ చేయాలండి. ఎందుకు అంటే ఇందులోనే నేను పోత్లీ బటన్స్ చేయాలి, ఇందులోనే హ్యాండ్స్కి ఫ్రిల్స్కి క్లాత్ యూజ్ చేయాలి, అండ్ తర్వాత ఇందులోనే వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. దాంతో ఏంటంటే ఈ కస్టమర్ హైట్ ఉంటారు కాబట్టి బ్లౌజ్ పొడవు కూడా ఎక్కువే అనమాట. సో ఇవన్నీ చూసుకొని సెట్ చేసుకోవాలంటే కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నాకు బ్యాక్ ఫ్రంట్ ఒక వైపున అయిపోయింది. తర్వాత ఫ్రంట్లో ప్రిన్సెస్ పార్ట్ ఉంటుంది కదా, సైడ్ పార్ట్, అది వచ్చేసి ఒక కార్నర్ ఓపెన్స్ వైపు నుంచే కటింగ్ అయితే చేస్తున్నాను. మిగిలిన క్లాత్ ఏమో నేను హ్యాండ్స్ కోసము అండ్ పోత్లీ బటన్స్ కోసం సేవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్లో కూడా చాలా మంచిగా ఉంది. ఈ విధంగా పెట్టేస్తారన్నమాట, కింది వైపుకి పెడతారండి. అలా కాదు, మనం కట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఖర్చు వైపుకి పైకి కట్ చేసుకుంటాం. మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కూడా అదే విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. కొంతమంది హడావిడిలో కట్ చేసేటప్పుడు ఫాస్ట్గా కట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇవి చెక్ చేసుకోరండి. సో మనం ఎంత మంచి మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేస్తామో కరెక్ట్గా రావాలంటే మెయిన్ పీస్ కూడా అలాగే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు మిగిలిన క్లాత్ అంతా ఇదనమాట. ఇప్పుడు ఇందులో కస్టమర్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్, 2 ఇంచెస్లో ఫ్రిల్స్ రావాలని చెప్పారనమాట వాళ్ళు. సో నాకెంత కావాలి, 2.5 ఇంచెస్ కావాలి కుట్లతో కలిపి. అంటే యాక్చువల్గా అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటాం కదా, కానీ ఇక్కడ నేను ఏం చేస్తానో చూడండి. ఇక్కడ నేను మొత్తంగా అయితే ఒక 10 ఇంచెస్ క్లాత్ దగ్గర మార్క్ వేసేసుకొని కట్ చేస్తాను, ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేస్తాను అనమాట. ఇక్కడ స్ట్రైట్ లైన్ రావాలంటే కూడా ఒక చిన్న టిప్ చూడండి. స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ కార్నర్ అక్కడ బట్ట కార్నర్ కరెక్ట్గా పెట్టుకోవాలి, అప్పుడు మీకు లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఇది తెలియని విషయమా అంటే చాలామంది మీరు గమనించండి, కట్ చేసేటప్పుడు అంటే మార్క్ చేసేటప్పుడు నార్మల్గా పెట్టి డ్రా చేస్తారు. అలా కాదండి, ఒక్కసారి స్కేల్ కార్నర్ చిన్న వైపు ఉంది కదా కింద వైపున, అది బట్ట కార్నర్ కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకొని మార్క్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ 10 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంత పెద్ద పీస్ క్లాత్ అయితే మిగిలింది కదండి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఆ మిడిల్లో కట్ చేసుకోవాలి, ఫోల్డింగ్ ఉన్న వైపున కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ 2 చేతులు అనేవి వచ్చేస్తాయి. చూడండి, 2 చేతులు అని అంటే ఇక్కడ మనం హ్యాండ్ షేప్ ఎలా అయ్యేలా కూడా చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ కటింగ్ ఏంటంటే మనం చిన్నపిల్లల చేతుల కటింగ్ కూడా సేమ్ ఇలాగే చేయొచ్చు అనమాట. వాళ్ళకి ఫ్రిల్స్ పెడతాం కదా, ఇట్లా బ్లౌజ్ దగ్గర ఏంటంటే చేతులు ఇలా లేచినట్టుగా వస్తాయి అనమాట, కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేశాం కదా, అంటే ఇక్కడ 2 చేతులలో ఒక క్లాత్ నేను పక్కన పెట్టేస్తాను, ఇంకో క్లాత్ వచ్చేసి ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మొత్తం కలిపి లెంత్ చాలా పెద్దగా ఉందండి. ఇదంతా కూడా మనకి హ్యాండ్లో ఫ్రిల్స్ యూజ్ చేయడానికి వస్తుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ క్లాత్ ఓపెన్ చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంత పొడవు అయితే ఉందన్నమాట క్లాత్. ఇక్కడ ఇవి 2 ఓపెన్స్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా ఫోల్డ్ చేసేయండి. చేస్తారు కదా, నాకు కుడి చేయి వైపున ఫోల్డింగ్ ఉంది, ఎడమ చేయి వైపున ఓపెన్స్ ఉన్నాయి, పైన కూడా ఇప్పుడు ఓపెన్స్ ఉంది. ఇవన్నీ కుచ్చులు వస్తాయి అనమాట. కింద వైపున మనకి ఏం కుట్టుకోవాల్సిన పని లేదు, ఫోల్డింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు పైన వైపున మనకు చిన్న షేప్ అయితే ఇవ్వాలి. చెప్పాను కదండి, ఈ కటింగ్ చిన్నపిల్లలకు కూడా యూజ్ అవుతుంది అనమాట, చాలా బాగా కనిపిస్తుంది. కార్నర్ వరకు మనం అలాగే స్ట్రైట్గా పెట్టి కుచ్చులు వేస్తే మాత్రము చెయ్యి కింద వైపున ఫినిషింగ్ అనేది పాడైపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫోల్డింగ్ వైపు నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మినిమం ఒక 8 ఇంచెస్ అందాజగా అండి, ఇంత కరెక్ట్ ఇంతే పెట్టాలని కాదు, కానీ ఇలాగ తీసుకెళ్తే చిన్నపిల్లలకి అనుకోండి మీరు 6 ఇంచులు తీసుకోండి సరిపోతుంది, క్లాత్ని బట్టి అనమాట. ఈ విధంగా ఈ 2 పాయింట్స్ కలిపేసుకొని మార్క్ చేసి అక్కడ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనం కుచ్చులో పెట్టిన తర్వాత చేయి కింద క్లాత్ వచ్చేసి చిన్నగా అయిపోతుంది కదా, దానివల్ల చంకభాగం కింద మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. లేదు అంటే మనం మామూలుగా హ్యాండ్స్ అప్పుడు ఏం చేస్తాం, హ్యాండ్ డౌన్ ఇస్తాం కదా, ఇది కూడా అలాంటిదే అండి, షేప్ రావడానికి. చూసారు కదా, ఇక్కడ ఇప్పుడు ఇంత అయిపోయింది. ఇప్పుడు పైన వైపునంతా కుచ్చులు వచ్చేస్తాయండి. సో ఇప్పుడు ఇక్కడ నేను 8 ఇంచులు తీసుకున్నాను. ఇలా మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, ఇంకో విధంగా చెప్తాను. ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా, ఈ విధంగా వాటిని 4 మడతలు వేసుకోండి. అంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసినాం, మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసినాం, ఇక్కడ మిడిల్ నుంచి మార్క్ వేసేసుకోండి అంతే. అక్కడ నుంచి షేప్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది, 4 మడతలలో ఒక కార్నర్ మార్క్ వేసేసుకోండి, ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసేయండి అంతే అండి, చాలా సింపుల్ అనమాట. సేమ్ చిన్నపిల్లలు కట్ చేసేటప్పుడైనా ఇదే పద్ధతి అండి. వాళ్ళకి ఇంత పెద్దగా అవసరం ఉండదు క్లాత్, లేదు కుచ్చులు ఎక్కువ కావాలంటే ఇంత పొడవు కావాలి, లేదు అంటే మాత్రం కొంచెం నార్మల్గా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, బ్యాక్ పార్ట్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేశాను, 1 ఇంచ్కి మార్క్ వేసాను, కానీ క్లాత్ అంతా సరిపోవట్లేదని అర్థమైంది కాబట్టి నేను మళ్ళీ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ వేసి అక్కడ వైపుని ఇలా కలుస్తున్నాను. ఇలా ఇవ్వడం వల్ల ఏంటి, మనం పోత్లీ బాల్స్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. బాల్స్ కరెక్ట్గా కచ్చకాల దగ్గర పెట్టి కుట్టేసి తర్వాత దాన్ని తిప్పేసుకుంటే సరిపోతుంది. అంటే పేపర్ స్టిప్ వేయాలి, మెయిన్ పీస్ లైనింగ్ అటాచ్ చేసుకొని పోత్లీ బాల్స్ పెట్టి తర్వాత పేపర్ స్టిప్తో తిప్పుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా నీట్ షేప్ అయితే వచ్చేస్తుందండి.
సో నేను ఎప్పుడూ చెప్పినట్టే మీరు ఒక వీడియో పూర్తిగా చూసారంటే మీకైతే చాలా టిప్స్ ఉండిపోతాయి, అంటే మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి అనమాట. మీరు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ టిప్స్ గుర్తొస్తాయండి, ఇదైతే 100% గ్యారంటీ. ఎందుకంటే ప్రతి ఒక్క బ్లౌజ్లో బ్లౌజ్ కటింగ్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్ కటింగ్ కానివ్వండి, ఇవన్నీ టిప్స్ మనకు ఎదురవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం ఈ విధంగా చేసుకుంటూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు నెక్ షేప్ డ్రా చేసేటప్పుడైనా సరే ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆమోలు ఎలా తీసుకోవాలి, మనం ఎలా మార్కింగ్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తూనే ఉంటాయండి. సో ఇది వచ్చి ఫైనల్ అవుట్పుట్ అండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నేను లాస్ట్ మూమెంట్లో ఫొటోస్ తీసానంటే కస్టమర్ బయట వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఐరన్ చేయడం కూడా టైం లేకుండే అనమాట. సో నేను అలాగే ఇచ్చేసాను, వాళ్ళే చేయించుకుంటా అని చెప్పారు. వాళ్ళు ఎందుకంటే చాలా దూరం నుంచి పంపిస్తూ ఉంటారనమాట, ఇంకా వాళ్ళకి టైమింగ్ సెట్ అవ్వదు కదా, సో అందుకని తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా నేను లాస్ట్లో ఇంకా ఇచ్చే ముందు ఫాస్ట్గా అలా పిక్స్ అయితే తీసాను మీకు చూపించడానికి అనేసి. చూసారు కదా, ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చిందని కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట. సో మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి టిప్స్ మళ్ళీ చెప్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.